ఎవరు పక్కింట్లో కొత్తగా దిగినట్టున్నారు? గోకులని పెద్ద డాక్టర్ అంట. ఒక్కతే అమ్మాయి, చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది. మధ్యాహ్నం ఏదో కావాలని ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిందా? నేను ఇంట్లోనే ఉన్నానుగా, నాకు కనపడలేదే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా, అదేగా నా ప్రాబ్లం. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి. కాస్త బెండైనా బెండు తీసేస్తారు. రే కార్తీక్, టేబుల్ మీద పాలుంచాను, తీసుకో. సరేమా. ఎవరు బాబు? ఆంటీ, మాది పక్కిల్లు. బాల్ మీ ఇంట్లో పడింది, అందుకే. రా బాబు, వచ్చి తీసుకో. నీ పేరేంటి? రఘువరన్. ఆహా, ఏం జాబ్ చేస్తున్నావు? బొమ్మలాట సీరియల్ స్టార్ట్ అయిపోయినట్టుంది, నేను బాల్ తర్వాత తీసుకుంటా. నువ్వు కూడా బొమ్మలాట చూస్తావా? పని పాట లేని ఫిగర్లే మనల్ని పట్టించుకో. అలాంటిది నెలకి 2 లక్షలు అంటే ఇక ఇంట్లోకి బాల్ వేయడం వేస్ట్. ఇక్కడేం పనిరా నీకు? అంటే నాన్న, బాల్ పడింది. నిన్ను 10 ఏళ్ల ముందు ఇదే ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చూశాను. అప్పుడు కూడా నువ్వు ఇదే కారణం చెప్పావు. అప్పుడు నీతో పాటు 10 మంది కుర్రాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఆడుకుంటున్నావు, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ ఇంట్లో 3 ఫ్యామిలీలు మారాయి, 5 సార్లు పెయింట్ మార్చారు. కానీ నీలోనేరా ఏ మార్పు లేదు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. హ్యారీ పోటర్, హ్యారీ పోటర్. అన్నం పెడదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళింది ఇది? రేయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అందరం కిందుంటే. ఏం లేదమ్మా, ఊరికే. ఏం తోచట్లేదు. ఏంట్రా అది? ఏం లేదమ్మా. ఎవరైటు? ఏంటిది? చెప్పానుగా ఇందాకే, కొత్తగా ఇంజనీరింగ్ కురాళ్ళ కోసం ప్రాజెక్ట్ అని. అదే ఏదో. ఏం చేస్తారా దీంతో? ఇది టెలిస్కోప్ లాంటిది. అందులో చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనపడతాయి. మా, నన్ను కాదమ్మా, పైకి చూడు. చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. అవునరా, పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మా, పట్టుకోలేమమ్మా. ఏరా రఘు, ఇది నువ్వే తయారు చేసావా? తెలివైన వాడివేరా నువ్వు. మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. వదిలేయమ్మా. మా, టైటానిక్ సినిమా చూసావా? పడవ మునిగిపోయి అందరూ నీళ్లలో పడి చచ్చిపోతారు, అదేగా? అదే. అందులో హీరోయిన్కి చంద్రుడిని, నక్షత్రాలని చూపిస్తాడు. నేను చూడు, నీకు చూపించాల్సి వస్తుంది. నీ దుంపదేగా. నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా? నన్నెవరు లవ్ చేస్తారమ్మా? ఏ, నీకెంత తక్కువ? అందం లేదా, తెలివి లేదా? ఉద్యోగం లేదమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు మినిమం సెక్యూరిటీ లేకుండా లవ్ చేయట్లేదు. మా, రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందమ్మా. తలా 2000 వేసుకుందాం అనుకున్నావమ్మా. కొంచెం ఎలాగైనా మేనేజ్ చేయవా? మీ తమ్ముడిని తీసుకుంటాలే. దానికన్నా నన్ను చెప్పు తీసుకొట్టు. కుదిరితే నాన్న అడిగివు, లేకపోతే నాకేం అక్కర్లేదు. ఆడి దగ్గర నేను ఒక్క పైసా కూడా తీసుకోను. సరే, చూద్దాం లేరా. అయ్యో, నా కాలు. పక్కింటోళ్ళ అబ్బాయిలా ఉన్నాడే. ఐమ్ సారీ, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, గుద్దింది చాలు చాలు, నేనే వెళ్తాను. అమ్మా అమ్మా. మామూలుగానే అమ్మాయిలు తాగినట్టు నడుపుతారు, ఇదేవతో తాగేసే నడిపింది. నువ్వేంటి నాయనక పడుతున్నావు? లేదు, నేను మీ ఇంటి దాకా వస్తాను. ఓ, కంపెనీ. వాట్ ఈస్ యువర్ నేమ్? కరెక్ట్, తాగేస్తున్నాడు. ఎవరో ఏంటో తెలీదు, పేరు చెప్పకూడదు. మై నేమ్ ఇస్ రఘువరన్, ప్లీజ్ టు మీట్ యూ. నీకు విషయం తెలుసా? నా తమ్ముడు నాకన్నా 3 ఏళ్ళు చిన్నాడు. కారు కొనేసాడు. మా నాన్న పిచ్చి హ్యాపీ, కానీ నేనే హ్యాపీగా ఉండలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ జెలస్. ఎస్, కొంచెం జెలసీయే. ఏం చేయను, అంతా నా తల రాత. అవును, నువ్వెందుకు నాతోనే వస్తున్నావు? ఇది నా తలరాత. ఓ గాడ్, వెరీ బ్యాడ్ ఫిట్. హలో హలో, హూ స్పీకింగ్? హలో, మీ ఇల్లు వచ్చేసింది, వెళ్ళిపోతారుగా? మా ఇల్లు వచ్చిందా?
మరి పక్కిళ్ళు మై గాడ్ బ్యాలెన్స్ మిస్సింగ్. పొద్దున ఎవరి మొహం చూసాను. కెన్ యూ కమ్ హియర్ ప్లీజ్? ఏ బ్లూ చుడిదా నిన్నే రా. వై స్లో మోషన్? ఏంటి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పేరు శాలిని. చూడ్డానికి సినిమా హీరోయిన్లా ఉంటుందంట. మా అమ్మ చెప్పింది. టెలిస్కోప్ తయారు చేసి చూడ్డానికి ట్రై చేశా, అందులోనూ నాకు లక్కు లేదు. నెలకి 2 లక్షలు సంపాదిస్తుందంట. హలో, ఇది వాళ్ళ అమ్మ చెప్పింది. మీరు ఇంకా ఇంటికి వెళ్తారా? సెల్ ఫోన్ ఉందా? మొబైల్ ఎందుకు? అమ్మకు ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయమని చెప్పాలి. సో స్వీట్. 9849440406. హలో, మమ్మీ ఎక్కడున్నావురా? మమ్మీ ప్లీజ్ ఓపెన్ ది గేట్, ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్. వస్తున్నా ఉండు. మమ్మీ ఐ లవ్ యూ. ఇంకేం తక్కువలేదు. మమ్మీ కమింగ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, చేదు మాటే నాన్న. నో నో నో. ఓ గేట్ లాక్ చేయలేదా? మా అమ్మ వచ్చిందిగా, నీకు ఇంకెక్కడేం పని? పో. ఏయ్, ఏంట్రా ఇంత లేటు? తాగొచ్చావేరా? నో మమ్మీ. నువ్వేంటమ్మా వీడితో? అక్కడ తాగి పడిపోయి ఉన్నాడు. తాగి పడిపోయాడా? రేయ్, ఎందుకురా మా పరువు తీస్తున్నావు? మీ నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. మమ్మీ నేను తాగలేదు మమ్మీ. నోరు మూసుకున్నారా? ఆ అమ్మాయి తాగేసి వచ్చి నన్ను గుద్దేసింది. తూకానికి వేసిన నిన్నే అవ్వడకుండా. Oh God! Sorry. మళ్ళీనా? జాగ్రత్త. Are you okay? ఏంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు? నిన్న రాత్రి నువ్వేగా నన్ను గుద్దింది? లేదే. ఏయ్ అబద్ధం ఆడకో. నిన్న రాత్రి ఇదే కార్లో వచ్చి నన్ను గుద్దావు. అది చాలక నేను తాగి రోడ్డు మీద పడిపోయాను మా అమ్మకి అబద్ధం చెప్తావా? అసలే మా ఇంట్లో సూపర్ రెస్పెక్ట్. మర్యాదగా వచ్చి మా అమ్మకి నిజం చెప్పు. లేకపోతే ఏం చేస్తావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పో, నేను ఇస్తాను. నువ్వేమనిస్తావు? రోజు నా బెడ్రూమ్లోకి టెలిస్కోప్తో చూస్తున్నావని. చచ్చా, ఎవరు చెప్పారు? రాత్రి నువ్వేగా తాగి వాగావు. పోలీసులు అంటే భయపడతావా? ఏదో నువ్వు చూడడానికి సినిమా హీరోలా ఉంటావని మా అమ్మ అంది, అందుకే చూసా. అయినా నీకంత సీన్ లేదు, నువ్వు జస్ట్ యావరేజ్. చెప్పు. డొక్కు బండి వేసుకుని పెద్ద బిల్డ. ఏయ్ దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామ్ అయినా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా? పెట్రోల్ అయిపోతే నేను తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు రాగలవా? బాబా ముందా కారుకి వెళ్ళిపోతే తగిలించుకో. వేస్ట్ ఫెలో, నీతో నాకిండి. రఘు, పిండి పట్టించుకురామంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ అమేజింగ్. నో ఐ కుడెంట్. ఏయ్ ఆడడానికి వస్తావా లేదా? వస్తున్నా అన్న. బాయ్ శాలిని. బాయ్ కార్తిక్. అలాగే గోడ దూకెళ్ళి దాంతో తొక్కుడు బిల్లు ఆడుకోపో. చెప్పు అన్న. టాస్. టైల్స్. హెడ్స్, నేను బ్యాటింగ్. ట్రయల్స్ అన్న. ఏయ్ మీరేమైనా సెకండ్ క్లాస్ పిల్లలా? ప్లాస్టిక్ బాల్తో ఆడుతున్నారు. అట్లీస్ట్ టెన్నిస్ బాల్తోనైనా ఆడొచ్చుగా. టెన్నిస్ బాల్ తో ఆడితే కింద రోడ్డు మీద పడుద్ది. రోడ్డు మీద ఆడదామంటే ఎదురింటి ఆంటీ తిట్టుద్ది. రేయ్ సొల్లాపి బాలేరా? ఏయ్ వాట్స్ యూ ప్రాబ్లం? ఏయ్ నేను నీతో మాట్లాడట్లా, నా తమ్ముడితో మాట్లాడుతున్నా. నేను నీతో ఏం మాట్లాడలేదు, కార్తిక్తో మాట్లాడుతున్నా. నీ పని చూసుకో పాప, మా మ్యాచ్ డిస్టర్బ్ చేయకు. అవునవును, పెద్ద ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయటం. మీ అన్నయ్యకి ఉద్యోగం ఏం లేదా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. రేయ్ మూసుకొని బాలేరా? రే ఉద్యోగం మానేసావంట? అవును. ఏ? అంటే మీరే కదా మొన్న అన్నారు వెయిట్ చేద్దాం కొంపే మునిగిపోదని. 10,000 ఇచ్చావంట?
ఏంటినా ఇంత తేలిగ్గా వదిలేశాడు? గొడవ గొడవ చేస్తాడు అనుకున్నానే. ఏమనలేదేంటి? దమ్ము కొడితే కానీ క్లారిటీ రాదు. సిగరెట్ తాగుతున్నావా? సారీ. అయ్యయ్యో సారీ చెప్పకండి సార్. భలేవారే. 50,000 సంపాదించి 40,000 ఒకే రోజులో ఖర్చు పెట్టి 10,000 ఇంట్లో ఇచ్చారు. మీరు సారీ చెప్పడం ఏంటి? అయినా మీరెందుకు దొంగచాటుగా కాల్చాలి? గట్టిగా పిలిచి నా మొహం మీద వదలండి, పర్లేదు. ఇప్పుడు సమస్య నేను సిగరెట్ తాగడమా లేక ఇంట్లో 40,000 ఏయ్, ఇవ్వకపోవడమా? నువ్వు ఆ 40,000 ఇవ్వకపోతే ఇల్లు గడవదనుకుంటున్నావా? నిన్నటిదాకా నా ఒక్కడి కష్టంతో గడిచింది, ఇప్పుడు నీ తమ్ముడి కష్టం తోడైంది. అంతే తేడా. ఎవడికి కావాలరా నీ డబ్బు? జీతం మొత్తం మీ అమ్మ చేతికిచ్చి దాని కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుని 50,000 తీసుకెళ్లి వేస్ట్గా ఖర్చు పెట్టేసుకున్నా సంతోషించుండేవాణ్ణి. నీ తమ్ముడే కదా వాడు. వాడు MBA ఫీజు కట్టాలి. నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. వాడనుకుంటే వాడంతటా వాడు తీసుకెళ్లి కట్టుండొచ్చు, వాడి డబ్బు. కానీ నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ అడిగి నా చేతుల మీదుగా తీసుకెళ్లి కట్టాడు. అదిరా గౌరవం. వాడు కొడుకంటే. ఇప్పుడు ఎందుకు వాడిని నాతో కంపేర్ చేస్తున్నారు? వాడికి కావాల్సిన చేశారు, నాకేం చేశారు? వాడిని సెంట్ జాన్ స్కూల్లో చదివించారు, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఒక్క ప్రెసెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. నేనేం చేయను, అప్పుడు నా స్తోమత అంతేనయ్యా. ఆ తర్వాత సార్ని ఇంగ్లీష్ మీడియంకి మార్చినట్టే నన్ను కూడా మార్చుండొచ్చుగా. ఎందుకు మార్చలేదు? ఇందులో చూసిన పార్షాలిటీ, ఎప్పుడు చూసిన పార్షాలిటీ. కంపేర్ చేసి చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? పేరులో కూడా వాడికి మాత్రం హీరో పేరు కార్తిక్, నాకు మాత్రం విలన్ పేరు రఘువరన్. మీకు వాడే సూపర్ స్పెషల్ అనుకుంటే డైరెక్ట్ గా వాడినే కనుండాల్సింది. నన్నెందుకు కన్నారు? ఏం చేయని చెప్పు. ముందు నువ్వు పుట్టావు, ఆ తర్వాతే వాడు పుట్టాడు. సూపర్, వెరీ గుడ్. అట్లీస్ట్ ఒప్పుకుంటున్నారుగా. అవును నిజమే అని. ఇంకేం మాట్లాడను? నేను పుట్టకపోయినా పర్లేదు, అదేగా మీరనేది. నా హెల్త్, నా ప్రాణం. నేను సిగరెట్ కాలుస్తాను, ఇంకేమైనా చేస్తాను. మీకేంటి నొప్పి? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు? రేయ్, నువ్వు మందు తాగు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళు, వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను. పోరా. ఏం తెలియని వాళ్ళ పైకొచ్చి నీతులు చెప్తున్నావా? మూసుకొని పో, మొహం పగిలిపోద్ది. కూర్చో. నువ్వు మంచోడివి, నేను చెడ్డోడిని. త్యాగం రా, త్యాగం. తాగుతావరా? వద్దన్నా. కోక్ తాగుతా ఉంటారా? తాగుతానా? తాగు. అన్నా, డైట్ కోక్ రా, ఎప్పుడు తాగలా? ఇలాగే ఉంటది. తాగు తాగు తాగు. అన్నా, మందేస్తారా? ఆ పని మీద ఏమన్నాను తమ్ముడు. బిల్డింగ్ ఇంకెన్ని రోజుల్లో పూర్తవుద్ది? ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఎప్పటి నుంచో కడుతున్నారు. డబ్బా ఇంజనీర్ గురు.
డబ్బా ఇంజనీర్ కూడా అవకాశం వచ్చింది. నేను ఇంకా డాబా మీదే కూర్చొనున్నా. ఊరికేనా కంపెనీ ఇస్తారేమో అని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శాలిని. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా తాగుతున్నావు? మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. రఘువరన్ ఫెయిలియర్. ఏమైంది? మా అమ్మ ఒక్కటిచ్చింది పెళ్ళుమని. నా తప్పే లేదు. అమ్మ, నాన్న, ఓ తమ్ముడు, ముగ్గురు కలిసి నన్ను వెలేశారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ కొట్టింది అంతేగా. అమ్మ లేని వాళ్ళని అడుగు. అమ్మ చెంపదెబ్బలో ఎంత ప్రేమ ఉంటుందో చెప్తారు. వావ్, వాట్ ఏ డైలాగ్. ఏం చెప్పావు. మా ఇంట్లో నువ్వు ఉంటే తెలిసేది. ప్రతి దానికి కంపారిజన్. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఉద్యోగం చేయట్లేదు. వాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లేదు. వాడు కారు కొన్నాడు, నువ్వు కారు బొమ్మ కూడా కొనలేవు. నేను 10th చదివేటప్పుడు వాడు నాకంటే హైట్గా ఉండేవాడు. దానికి మా నాన్న ఏమన్నాడో తెలుసా? వాడిని చూడు పద్ధతిగా తిని ఎలా హైట్ అవుతున్నాడో, నువ్వు ఉన్న వేస్ట్ అని. వాడు తాటి చెట్ల పెరుగుతూ పోతే దానికి నేనేం చేయను? నీ మీదున్న ఇష్టంతోనే అలా అనుంటారు. అయ్యో, చెప్పలేనంత ఇష్టం. నీకేంటమ్మా, మీ ఇంట్లో నువ్వు ఒక్కతే కూతురువి. మరి నేను, మా ఇంట్లో పేరులో కూడా పార్షియాలిటీ తెలుసా? వాడికేమో హీరో పేరు కార్తిక్, నాకేమో విలన్ పేరు రఘువరన్. నాకు కార్తిక్ కంటే రఘువరన్ అంటేనే ఇష్టం. అంటే అంటే అంతే.